నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 78వ ఎపిసోడ్లో 40వ పార్ట్ ఏమిటంటే ఉపమానం. పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవంలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి ఎదిగితే నిజంగా వాళ్ళ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ అంటే వారు చేసే చెడు వల్లే. ఎందుకు ఈ చెడు చేస్తున్నారు? వారిలో చెడు ఉండబట్టే. అంచేత ఎవరైనా సరే ఈ చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మరి చెడు తొలగించుకోవాలి అంటే మనలో చెడు ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఎన్నో రకాల చెడులు ఉన్నాయి. నిజంగా ఎన్నో జన్మల నుంచి ఈ చెడు తొలగించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, ధ్యానంలోకి వస్తారో, ఈ శ్వాసమే ధ్యాసని పట్టుకుంటారో వాళ్ళు ఎన్నో జన్మల్లో సాధించవలసింది, సాధించలేనిది కూడా ఈ జన్మలోనే సాధించే అవకాశం బాగా ఉంది. ఆ పనే మనమంతా చేస్తున్నాం. ధ్యానం ఎంత తీవ్రంగా చేస్తే, సరైన నియమాలు పాటిస్తూ చేస్తే, సరైన ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఎన్నో రకాల చెడులు తొలగించుకునే అవకాశం ఉంటుంది. అంచేత మనం ఏం చేస్తున్నామంటే అసలు మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంచేత అవి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనం ఈ సాధన చేయడం వల్ల పత్రి గారు చెప్పినటువంటి ఈ శ్వాసమే ధ్యాస, ఆహార నియమాలు పాటిస్తూ, మరి ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ, సాంగత్యం చేస్తూ, ఈ సేవలు ఇవి చేస్తూ చేయడం వల్ల మనలో ఎంత చెడిపోయింది అన్నది తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి మన సాధన ఇంకా తీవ్రతరం చేసే అవకాశం మనకు ఉంటుంది. సాధారణంగా ఏదో మనం కొన్నాళ్ళు చేసేసరికి చాలా ఎక్కువ చేసేసేమేమో అని భావిస్తాం. కానీ గుర్తెట్టుకోండి, ఏదో కొన్నాళ్ళు చేసి మానేసినంత మాత్రాన మీరు తీవ్ర సాధన చేసినట్టు కాదు. మనం ఎవరినైతే దేవుళ్ళని అంటున్నామో, గొప్పవాళ్ళు అంటున్నామో, యోగులు అంటున్నామో, వాళ్ళు సంవత్సరాల తరబడి తీవ్ర సాధన చేసి వారిలో ఉన్నటువంటి చెడును పూర్తిగా తొలగించుకున్నారు, గొప్పవాళ్ళు కాగలిగారు. నీలో చెడు ఉంటే నువ్వేం గొప్పవాడు? నేను గొప్పవాడిని అంటే ఆడి మొహం అలాగే చెప్తాడు, చేసేయని అదవ్వాలని అంటారు, వెంటనే అంటారు. నిజంగా వాడు చేసే పనుల వల్ల నిజంగా వాడు గొప్పవాడురా అని నలుగురు నోటముట మాటలు వస్తూ ఉంటాయి. అంచేత తీవ్ర సాధన ఉండాల్సిందే. అదే మనం చెప్తున్నాం, అదే మన వాళ్ళంతా చేస్తున్నారు కూడా. ఇంత పొద్దున్నే జాయిన్ కావడం, ఇంత శ్రద్ధగా వినడం, వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం, ఇదంతా మామూలు విషయం కాదు. పత్రిక చెప్తారు,
ఒక మానవ జన్మ తీసుకున్న తర్వాత తనలో చెడు పూర్తిగా తొలగించుకొని మాధవుడు కావాలి అంటే 400-500 జన్మలు పడుతుందని చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు సాధన ఎంత తీవ్రంగా చేయాలో. చాలామంది అంటూ ఉంటారు, నేను భీమవరం వచ్చానండి, 5 ఏళ్ళ క్రితం వచ్చానండి, 10 ఏళ్ళ క్రితం వచ్చానండి అంటారు. అయితే 4-5 సార్లు వచ్చానండి అంటారు. ఏమన్నా మీరు ఎన్నిసార్లు వచ్చారు అన్నది లెక్క కాదండి. మీలో ఎంత చెడిపోయింది, మీ ప్రవర్తన ఎంత మారింది, ఇది ముఖ్యమండి. మీరు అది చూసుకోకుండా ఏదో వెళ్ళొచ్చాను, వెళ్ళడంతో సరిపోతుందండి. ఒకసారి వెళ్ళొస్తే నేను జూమ్లో జాయిన్ అవుతున్నానండి అప్పుడప్పుడు అండి అంటారు. మరి మహానుభావులు మహాత్ములు ఆట విడుపుగా ఏది చేయలేదండి. వాళ్ళు దీక్ష పట్టుదల ఖచ్చితంగా ఆ పట్టుదలతో చేసేవారు వాళ్ళు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు కాగలిగారు. ఇప్పుడు ఈ సాధనలో ఇంత కష్టపడవలసిన పని ఏమిటి అని ఆలోచించండి. ఎందుకు కష్టపడతాను? హాయిగా ఎంజాయ్ చేయొచ్చుగా, ఎందుకు పొద్దున్నే లేచి తిప్పలో అని చెప్పి అనుకోవచ్చు. కానీ కష్టం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, అర్థమవుతుందండి. మామూలుగా ఉన్నప్పుడు మీకేం అర్థం కాదు. ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, వాళ్ళందరి ఆవేదన, ఆ రోదన, వాళ్ళ బాధ ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ దగ్గరికే వచ్చి చెప్తూ ఉంటారు, ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, నా బతికేలా అయిపోయింది, తట్టుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, ఏదైనా మార్గం మీరే చెప్పండి అంటూ ఉంటారు. ఇందులోంచి బయటపడే మార్గం చెప్పండి అంట. బయటపడే మార్గం సంగతి తర్వాత, నీకు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి, ఎందుకు వచ్చింది ఆ సమస్య, ఎందుకు వచ్చింది అంటే ఏదో తప్పు చేసావు, పాపం చేసావు, అధర్మంగా వ్యవహరించావు, ఏదో చెడు చేసావు ఇతరులకి, అందుకే కదా వచ్చింది. అంచేత ఏం చేయాలి నువ్వు? అది నీకు హెచ్చరిక అన్నమాట. ఆ కష్టం అన్నది హెచ్చరిక. ఆలోచించు, ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎలా పోతుంది కాదు. ఎలా పోతుందని కాదు, ఎందుకు వచ్చింది? నువ్వేదో తప్పు చేయబట్టేగా. మరి దాన్ని సరి చేసుకోవడానికి ఆలోచించవే. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలిగా, వాళ్ళని అడగాలిగా. నాలో ఉన్నటువంటి చెడు నేను ఎలా తొలగించుకోవాలి? కష్టపడాలిగా. నువ్వు కష్టపడితేనే ఇతరుల్ని కష్టపెట్టే లక్షణాలు నీలో పోతాయి, గుర్తెట్టుకోండి.
శ్వాస మీద ధ్యాస ఉంచి కష్టపడి సాధన చేస్తేనే ఇతరుల్ని కష్టపెట్టే లక్షణాలు నీలోంచి పోతాయి. ఆ లక్షణాలు ఎప్పుడైతే పోయినాయో నువ్వెవరిని కష్టపెట్టవు. నువ్వెవరిని కష్టపెట్టకపోతే నీకు కష్టాలు ఎందుకు వస్తాయి? మరి కష్టపడి ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నావు? ఆలోచించండి. ఎందుకు చేస్తున్నావు ఈ ధ్యానం? పని పాట లేకుండా కాదు కదా, ఏం తోచక కాదు కదా. ఇతరుల్ని కష్టాలు పెట్టే లక్షణాలు మనలోంచి తొలగించుకోవడానికి. చాలామంది అనుకుంటారు నాలో ఏ తప్పులు లేవండి, ఏ చెడు లేదండి, పరిశుద్ధుండండి అంటారు. నువ్వు అంత పరిశుద్ధుడు అవుతే భూమి మీదకి రావాల్సిన పనేముంది? భూమి మీదకి రానే రావు. నీకు జన్మే అవసరం లేదు. ఎవరికైనా జన్మ ఉందంటే వాడు సరి చేసుకోవాల్సింది ఉందని లెక్క. కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. కొంతమందిలో చిన్నవి ఉంటాయి, కొంతమందిలో పెద్దవి ఉంటాయి. ఏది ఉన్నా సరే సరి చేసుకోవడానికి భూమి మీదకి రావాల్సిందే. అంచేత గుర్తుపెట్టుకోండి, ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఇలాంటి ప్రయత్నం చేయాలి అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నా, 350 జన్మలు దాటితే తప్ప ఈ ప్రయత్నం చేయరు. అలాగే మనలో ఒక చెడు లక్షణం అజ్ఞానం అని చెప్పుకున్నాం. అజ్ఞానం అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఇవ్వాలని తెలుసు కానీ ఇవ్వకపోవడం. ఇవ్వడము అంటే దానం చేయడం, మంచి కార్యాలు చేయడం, తల లాభం కలిగించే పనులు చేయడం, ఇవన్నీ కూడా. కానీ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అజ్ఞానం. ఈ ఇవ్వడంలో ఎన్నో రకాలు చెప్పుకున్నాం. ముఖ్యంగా మొదట్లో ఫలితం ఆశించి ఇస్తూ ఉంటారు. నేను ఇది ఇస్తే అది వస్తుందని ఆశించి ఇస్తూ ఉంటారు. పుణ్యం చేస్తే లాభాలు కలుగుతాయని, భోగం వస్తుందని. అందుకే పెద్దలు పుణ్యాలు చేయండి అంటారు. మీకు ఆ మంచి జరుగుతుంది, ఈ మంచి జరుగుతుందని. అంచేత
ఆ లాభం కోసం ఈ పుణ్యం చేస్తారు, ఓ మంచి పని చేస్తూ ఉంటారు. తల్లికి చేసే మంచి పుణ్యం. కానీ అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మన స్థాయికి వస్తారు. ఆ పుణ్యాలు చేయడం స్థాయి నుంచి ఫలితం ఆశించకుండా ఇచ్చే స్థాయికి వస్తారు. ఇది పరాకాష్ట. ఇవ్వడంలో అది ప్రారంభం. ఈ ఫలితం ఆశించకుండా ఇవ్వడం అన్నది పరాకాష్ట. ఈ పని మనము అందరం చేస్తున్నాం. ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు ఇది అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆశించి ఏది ఇవ్వద్దు. మీరు ఏది ఇవ్వదలుచుకున్నా, మనకి పబ్లిసిటీ ఎక్కల్లా, పేరు ఎక్కల్లా, గొప్పలు ఎక్కల్లా, ఏమి ఎక్కల్లా. మనం ఏ కర్మ చేసినా, ఏ దానాలు చేసినా నిష్కామంగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవ్వడంలో కూడా చెప్పాను నేను, పాత్రదానం చేయాలి. అలాగే ఈ కర్మల్లో ఎక్కువ ఫలితం వచ్చే ఆత్మకర్మలు చెయ్యాలి. ఇవన్నీ పత్రిక నుంచి అవగాహన చేసుకున్నవే నేను. అంచేత మనం చేసే ఏ కర్మైనా సరే, ఏ దానమైనా సరే, ఏ పనైనా సరే, ఏదైనా సరే నిష్కామంగా చేయాలి. ఇది నేను చెప్తున్నది కాదండి, భగవద్గీతలోనే శ్రీకృష్ణుల వారే చెప్పడం జరిగింది. శ్లోకం ఏంటంటే 5వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఇవన్నీ నోట్ చేసుకొని మీరు సెపరేట్ డైరీలో ఈ టాపిక్స్ అవి నోట్ చేసుకుని తయారు చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా ఆలోచింపు చేస్తాం, వాళ్ళు కూడా మార్పు తీసుకొస్తాం. మనం ఇప్పుడు నువ్వు నేను చెప్పాను అంటే ఎవడు వినేవాడు ఉండడు. కృష్ణుడు చెప్పాడు అంటే కాదనేవాడు కూడా ఉండడు. అది ఏమని చెప్పాడంటే ఆయన, యుక్త కర్మఫలం త్వక్త్వా శాంతి మా పునోతి నైష్టికం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. దీని తాత్పర్యం రాసుకోండి, శ్లోకం తర్వాత మీరు యాడ్ చేసుకోండి, ఖాళీ పెట్టుకుని అక్కడ. యోగయుక్తుడు అంటే యోగాన్ని అభ్యసించేవాడు, ఈ ధ్యానం చేసేవాడు. అలాంటి వాడిని నిష్కామ కర్మయోగి అంటారు. కర్మ ఫలాన్ని విడిచి ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. ఫలాన్ని వదిలి ఆత్మనిష్ట సంబంధమైన అంటే ఆత్మకు సంబంధించిన కర్మలు చేయడం వల్ల శాశ్వతమగు శాంతిని పొందుతున్నాడు. ఎవరు పొందుతారు శాశ్వతి? మోక్షం పొందినవాడే శాశ్వత శాంతి పొందుతాడు. చాలా స్పష్టంగా చెప్పబడింది భగవద్గీతలో.
ఆత్మనిష్టా సంబంధమైన కర్మలు ఆచరించి శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు, యోగ అభ్యాసం చేసి దాంట్లో నిష్ణాతుడు కానివాడు, ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడు అవుతున్నాడు. ఇప్పుడు సంకల్పాలు పెట్టి ధ్యానాలు చేస్తున్నారు, ఫలితం వస్తుందని ధ్యానం చేస్తారు, లాభాలు వస్తున్నాయని ధ్యానం చేస్తారు, రోగాలు తగ్గుతాయని ధ్యానం చేస్తున్నారు, కోరికలతో ధ్యానం చేస్తున్నారు. కౌన్సిలింగ్లు చేయించుకుని వాళ్ళు ఈ లాభం వస్తుంది చెయ్యి అని చెప్పంటే చేస్తున్నారు. వీళ్ళంతా యోగంలో ప్రవేశించారు కానీ యోగయుక్తుడు కాలేదు వాళ్ళు. కానీ ఎవరైతే కర్మఫలం ఆశించకుండా ఆత్మనిష్టా సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారో, ఇప్పుడు మనమంతా చేసేది అదే. మీరు కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు, సరి చేసుకోండి. అది కూడా ఏదో వస్తుందని ఏమీ చేయకండి, ఆశించి చేయకండి. మీరు చేస్తే చాలు, వచ్చేది ఎలాగో వస్తుంది. బద్ధుడు అవుతున్నాడు అంటే బంధంలో చిక్కుకుపోతున్నాడు. బంధ విముక్తుడు కాలేకపోతున్నాడు, మోక్షాన్ని పొందలేకపోతున్నాడు. అన్ని మాటలు వర్డ్స్ అన్నీ రాసుకోండి. ఇది శ్లోకం మీకు బాగా అర్థమవుతుంది. ఏమండి, భగవద్గీత చదువుతారు, భగవద్గీత చెప్తారు, వింటారు, అన్నీ చేస్తారు. ఆయన చెప్పింది అర్థం కాదు ఎవడికి. సప్తాహాలు కూడా వెళ్ళిపోతారు, భగవద్గీత సప్తాహాలకి. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడండి శ్రీకృష్ణుల వారు. నిష్కామంగా చేయమన్నాడు ఆయన, కర్మఫలాన్ని ఆశించకుండా చేయమన్నాడు. ఇంకేతంటే నువ్వు చేసిన కర్మకి, నువ్వు కర్మ చేస్తే నువ్వు చేసిన కర్మ ఆయన గమనించట్లేదా? ఫలితం ఇచ్చేవాడు గమనిస్తున్నాడు. ఆయనకి ఎవ్వరి మీద రాగద్వేషాలు లేవు. నువ్వు ఎంత చేస్తే అంత వెంటనే ఇచ్చేస్తాడు ఆ సందర్భానుసారంగా. నువ్వు అంత చేస్తే అంతా ఇస్తాడు. ఇన్ని కోట్ల మంది ఎవరు ఎక్కడి నుంచి ఏ కర్మ చేస్తున్నా ప్రతి కర్మ ఆయన రికార్డ్ చేస్తున్నాడు. ఆ సందర్భానుసారంగా ఫలితం కూడా ఇస్తున్నాడు. ఇంకా నువ్వు ఆశించవలసిన పనేమొచ్చింది, కోరుకోవాల్సిన పనేమొచ్చింది.
కోరుకోవడం మీద కాదు నాయనా, చేయడం మీద దృష్టి పెట్టు. నువ్వు ఏది చేయగలవో అది చెయ్యి, ఏది ఇవ్వగలవో అది ఇయ్యి. నీకున్నటువంటి విలువ కట్టలేని సమయాన్ని ఇయ్యి, వాక్కుని ఇయ్యి, నీ శక్తిని ఇయ్యి. అంటే శ్రమ. ఇప్పుడు సంపాదించుకుంటున్నటువంటి జ్ఞానాన్ని ఇయ్యి. నేను చాలామందిని చూస్తున్నా, ఈ జ్ఞానం చేస్తూ నేను పొందింది అంటాడు. అది జ్ఞానమో కాదో కూడా వాళ్ళకి తెలియదు. ఏదో ఒక మార్పు వస్తే అది జ్ఞానం అంటాడు. అదే చెప్తున్నానండి అంటాడు. జ్ఞానం అంటే ఏంటో ఎంతోమంది చెప్పినటువంటి సందేశాలు మనం తెలుసుకున్నాం. కృష్ణుడు చెప్పినవి, వశిష్ఠుల వారు చెప్పినవి, అలా ఎంతోమంది యోగులు చెప్పినవి, శంకరాచార్యుల వారు చెప్పినవి మనం తెలుసుకున్నాం. అంతటి గొప్పవాడు చెప్పినవి నువ్వు ఇస్తే చాలు. అంతకుముందు మాంసం తినేవాడు ఇప్పుడు మాంసం మానేశాడు. అది జ్ఞానం అంటాడు. అది అంచేత ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం. అటువంటి దాన్ని మీరు ఇస్తూ ఉండండి. అది జ్ఞానదానం అవుతుంది. అలా ఏదైనా ఇవ్వచ్చు మనం మనకున్న దాంట్లో. చేత ఫలితం ఆశించకుండా కృష్ణుల వారు చెప్పినట్టు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫలితం ఆశిస్తే ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. నువ్వు ఫలితం ఆశించకుండా ఇస్తే, పబ్లిసిటీ లేకుండా, పేరు కోసం కాకుండా, గొప్పల కోసం కాకుండా నువ్వు ఇచ్చినట్టయితే దాని ఎఫెక్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అంచేత ఈ ఫలితం ఆశించకుండా ఇచ్చేదాని గురించి మరికొన్ని విషయాలు శ్రీకృష్ణుల వారు చెప్పినవి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.